హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో చూడబోయే కరెంట్ అఫైర్స్ ఏంటంటే 7th July 2024 హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనం తెలుగులో అనాలిసిస్ చూడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో ఈ హైదరాబాద్ ఎడిషన్లో ఫస్ట్ పేపర్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్ చేసిన తర్వాత ఒక పేపర్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్రంట్ పేజ్ చూసినట్టయితే సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏమండి, ఇది ఆల్రెడీ నిన్నటి ఎస్టర్డేస్ ఆర్టికల్ అనేది కంటిన్యూషన్ ఉంది. సో ఇది మనం చూసుకోవట్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం చూసాం కదా. సో అదే అనమాట ఇక్కడ ఈ టాపిక్. దీంట్లో కూడా కొత్తది ఏం లేదు. సో ఇప్పుడు ఇంకా వేరే ఆర్టికల్స్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి, యూనియన్ బడ్జెట్ టు బి ప్రెసెంటెడ్ ఆన్ July 23. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటండి? కీవర్డ్ వచ్చేసి బడ్జెట్. అవునా? సో ఇది ఏ మంత్ అండి? జూలై. సో July 23 రోజు బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నాను అని మన ఫినాన్స్ మినిస్టర్ అనేది చెప్పారు కదా. అవునా? కానీ బడ్జెట్ ఎప్పుడు పెడతారు? నార్మల్గా ఫిబ్రవరి మంత్లో, అంతే కదా. కానీ ఈసారి ఎందుకు జూలై మంత్? సో దీనికి ఒక రీజన్ ఉంది. సో ఫస్ట్ ఈ టాపిక్కి అసలు ఏమేమి డైమెన్షన్ చూడాలి అవన్నీ ఫస్ట్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే యూనియన్ బడ్జెట్. ఏంటండి ఆ వర్డ్? యూనియన్ బడ్జెట్. సో ఈ బడ్జెట్ అనేది మీరు ఎక్కడ ఫిక్స్ అవుతుంది మన సబ్జెక్ట్లో? మనకి జిఎస్ పేపర్ 3 ఉంది కదా. జిఎస్ పేపర్ 3లో ఎకానమీ. అవునా? సో ఈ ఎకానమీలో మనం ఈ బడ్జెట్ని చూస్తాము. సో బడ్జెట్ అంటే దేనికి సంబంధించింది? మనీకి సంబంధించింది, ఫైనాన్స్కి సంబంధించింది కదా. సో దాన్ని మనం అందుకే ఎకానమీలో చూస్తాము. అదే ఎకానమీ కాకుండా మనకి ఇంకొక సబ్జెక్ట్లో కూడా మీరు ఈ బడ్జెట్ అనే వర్డ్ అనేది చూస్తారు. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా జిఎస్ పేపర్ 2 అండి. జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ, ఓకే, పాలిటీ గురించి చదువుతారు కదా. సో అక్కడ కూడా మనకి బడ్జెట్ అనే వర్డ్ అనేది తగులుతుంది. సో అక్కడ ఎలా తగులుతుంది అంటే మనకి ఆర్టికల్ 112 ఉంది కదండి, ఆర్టికల్ 112. సో ఆర్టికల్ 112 దేని గురించి చెప్తుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఏఎఫ్ఎస్ అంటారు. సో దాని గురించి చెప్తుంది. సో మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్లో ఎగ్జాక్ట్గా ఈ వర్డ్ బడ్జెట్ అనేది మాత్రం లేదు. సో ఈ బడ్జెట్ కాకుండా మనకి ఆర్టికల్ 112 అనేది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. దాని గురించి మనం బడ్జెట్లో చూస్తామన్నమాట. సో అదే కాకుండా ఏంటంటే ఈ బడ్జెట్ని ప్రాసెస్ అంటే పాస్ చేసే ప్రాసెస్ ఏంటి, ఆ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు మనకున్న కట్ మోషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే వాటిని మోషన్స్ అంటాము. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఉన్నాయి, వాటి మీద కూడా మీకు డైరెక్ట్గా ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 రిజల్ట్ అనేది రిలీజ్ అయింది కదా. సో మీకు ఎవరైనా సరే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ కావాలి అని కోరుకుంటున్నారు, ఎస్ఏ కానీ ఐదర్ హౌ టు స్ట్రక్చర్ ఆన్సర్ కానీ ఏ విషయంలో అయినా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ యూ కెన్ కమ్ హియర్. సో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారండి టీఎస్పిఎస్సి మెయిన్స్ గైడెన్స్ కోసం ఆఫ్టర్నూన్ నుంచి. సో మీరు కూడా అశోక్ నగర్లో ఉన్నట్టయితే ఆర్ఎల్స్ మీరు ఏ స్టేట్లో ఈ స్టేట్లో ఎక్కడైనా ఉన్నట్టయినా సరే మీరు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే సో మీరు గైడెన్స్ తీసుకోవచ్చండి. సో నాకు ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, 8074765513. సో మీరు ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఆఫీస్లో నన్ను కలవచ్చండి రేపటి నుంచి. ఆర్ఎల్స్ ఈరోజు 4:35 వరకు కూడా నేను ఆఫీస్లోనే ఉంటాను. సో మీరు వచ్చి డైరెక్ట్గా కలిసి సో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలో కూడా ఒకసారి డీటెయిల్గా చెప్పినట్టయితే అలాంటి గైడెన్స్ మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే, సో అదండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసరికి ఏం చూసుకోవాల్సి ఉంటుంది, అసలు బడ్జెట్ అంటే ఏంటిది, ఈ బడ్జెట్లో మనకు ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ఓకే, అదంతా చూసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మీరు పాలిటీ వైపు కూడా అక్కడున్న డైమెన్షన్స్ని కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒకసారి ఆర్టికల్ని డీటెయిల్గా చూద్దాము. సో అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే July 23వ తారీఖున మన యూనియన్ అంటే సెంట్రల్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సో ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయబోతున్నారు అని చెప్పి ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ బడ్జెట్ వచ్చేసి మనకి మంచి పాలసీస్,
మన ఎకానమీలో రిఫార్మ్స్ మీద ఫోకస్ చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట ఈ ఆర్టికల్. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్లో ఉన్న కీ పాయింట్స్ అసలు ఏంటంటే ప్రతి ఒక్క వర్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క లైన్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇలా ఇంపార్టెంట్ జిస్ట్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఆర్టికల్స్ చదివిన తర్వాత. సో ఎందుకంటే మనం కొన్ని కీవర్డ్స్ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ విజన్ కానీ పార్లమెంటరీ అప్రోచ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్స్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే మనకి సిగ్నిఫికెంట్ కరెక్ట్గా ఒక డేట్ అనేది చెప్పారు. ఏం డేట్ అండి? అది జూలై 23. సో ఇక్కడ నేను ఒక పాయింట్ అనేది మిస్ చేశాను. సో అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ సంవత్సరం వచ్చేసి 2024లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి కదా. సో జనరల్ ఎలక్షన్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ రిజల్ట్ అనేది జూన్ 4వ తేదీన వచ్చేసింది. దాని తర్వాత మనకి కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది కానీ కోalition గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కదా. సో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ ఉన్న ఇయర్లో మాత్రం వాళ్ళు కంప్లీట్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయరండి, ప్రవేశపెట్టరు. అది కంప్లీట్ బడ్జెట్ కాదు. ఆ బడ్జెట్ని ఏమంటారు అంటే ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఏమంటారండి? ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. సో వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే మిగతా సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ని మళ్ళీ ప్రవేశపెడతారు. అది ఆ సంవత్సరానికి ఫుల్ బడ్జెట్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుల్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అర్థమైంది కదా ఈ డైమెన్షన్. సో ఈ డైమెన్షన్ విధంగా కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎగ్జామ్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బడ్జెట్ ఏం చెప్తుంది అంటే మన గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా దూరంగా ఆలోచించి చాలా ఫ్యూచరిస్టిక్ విజన్ తోటి సో హిస్టారికల్ స్టెప్స్ అనేది తీసుకోబోతుంది. అదే కాకుండా మన ఎకానమీలో చాలా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకురాబోతుంది అనమాట. సో ఇదొక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ అప్రోచ్. సో యాక్చువల్లీ ఏంటంటే మనం బడ్జెట్ని అప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో ఫస్ట్ మనం లోక్సభలో పెట్టాలి. ఓకే, లోక్సభలో పెట్టిన తర్వాత మనకి డిస్కషన్స్, డిబేట్స్, ఓటింగ్ అవుతుంది. అయిన తర్వాత వన్స్ అది ఒక హౌస్లో పాస్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంకొక హౌస్లో పెడతారు. ఇంకొక హౌస్లో కూడా మళ్ళీ డిబేట్, డిస్కషన్, ఓటింగ్ అయిన తర్వాత దానికి మళ్ళీ ప్రెసిడెంట్, అసెంట్ అవన్నీ జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ కదా. సో మనం ఇదే ప్రొసీజర్ మనం ఈ బడ్జెట్కి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ముఖ్య వ్యక్తి ఎవరు? మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ బడ్జెట్ అనేది మన పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ని, మన యొక్క ఎకనామిక్ గ్రోత్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ చేసినట్టు మనకి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా ఆర్టికల్ 112 అని. ఆర్టికల్ 112 ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఆర్టికల్ 112 అనేది దేని గురించి చెప్తుందండి? ఏఎఫ్ఎస్ అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది అంటారు. అసలు బడ్జెట్ అనే వర్డ్ అనేది మన కాన్స్టిట్యూషన్లో రాసి ఎక్కడ లేదండి. కానీ ఆర్టికల్ 112 అనేది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ గురించి చెప్తుంది. కానీ బడ్జెట్ అనే వర్డ్ మాత్రం డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లో లేదు. సో అది మీరు అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏముంటాయి అంటే మనీ ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి, ఆ వచ్చిన మనీని ఎలా స్పెండ్ చేస్తారు, ఓకే, ఎక్స్పెండిచర్స్, రిసీట్స్ ఉన్న స్టేట్మెంట్ని మనం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని అంటున్నాము. ఇదంతా సింపుల్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకొంచెం డీటెయిల్కి వెళ్ళినట్టయితే సో ఈ ప్రాసెస్ ఏముంటుంది బడ్జెట్ మీద అంటే 4 స్టెప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ని తయారు చేయాలా. సో మనకి ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క మినిస్ట్రీకి వాళ్ళు చేసే స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఊరికైతే కావు కదా, వాటికి కూడా మనీ కావాలి కదా. సో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్కి ఎంత చొప్పున అలాట్ చేయాలి, సో అలా అని ఫస్టే వాళ్ళు బడ్జెట్ ఫార్ములేషన్ చేస్తారు. సో ఒక్కసారి అది ఫైనలైజ్ అయిన తర్వాత బడ్జెట్ని ఎనాక్ట్ చేస్తారు. సో ఎనాక్ట్ అంటే ఏం లేదంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని ఎనాక్ట్మెంట్ అంటారు. సో పార్లమెంట్లో అది పాస్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మన యొక్క గవర్నమెంట్ అనేది కొన్ని స్టెప్స్ తీసుకొని దాన్ని ఫాలో అవడానికి తయారవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
దాని మీద ఆడిట్స్ అనేవి జరుగుతాయి. ఒక్కసారి అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత సో ఎంత మేరకు అది జరిగింది, ఓకే, ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఇంకెంత అమౌంట్ మిగిలింది, సో ఇఫ్ దానికి సరిపోకపోతే అప్పుడు ఏం చేయాలి, సో ఎక్కువ అమౌంట్ మిగిలితే దాన్ని ఏం చేయాలి, సో అలాగని వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని ఆడిట్స్ చేసుకుంటారు. సో ఇలా మన బడ్జెట్ ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు అసలు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ప్రాక్టీస్ కోసమని కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. దానికంటే ముందు ఒకసారి ఈ ఫ్లో చార్ట్ అనేది చూడాల్సి ఉంటుంది. సో కంపల్సరీ మీరు బడ్జెట్ గురించి ఏదైనా సరే ఆన్సర్ రాసినా కూడా మీరు గ్రూప్సే కానీ, ఏపీఎస్సీనే కానీ, టీఎస్పీఎస్సీనే కానీ, వేరే ఏ ఎగ్జామ్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే సో మీరు ఇలాంటి ఫ్లో చార్ట్స్ అనేది కంపల్సరీ రాయాలండి. అసలు ఇలాంటివి రాయకుండా మాత్రం మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అయితే కావు. సో ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అసలు ఎప్పుడు మర్చిపోకూడదు అసలు. సో ఇది ఏంటి అంటే నేను గవర్నమెంట్ బడ్జెట్ గురించి తీసుకొచ్చిన ఫ్లో చార్ట్. సో గవర్నమెంట్ బడ్జెట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ బడ్జెట్, సెకండ్ వచ్చేసి క్యాపిటల్ బడ్జెట్. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటంటే రెవెన్యూ రిసీట్స్, మన డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎక్స్పెండిచర్ పార్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో రిసీట్స్ అంటే మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి గవర్నమెంట్కి, ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ట్యాక్స్ రూపంగా కూడా డబ్బులు వస్తుంది, అదే కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా మన గవర్నమెంట్లో పార్ట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి మనకి 2 రకాలండి. ఒకటేమో ప్లాన్ చేసుకుంటాము, సో ఇది ఖర్చు పెట్టాలి అని నార్మల్గా. ఇంకొకటి ఏంటంటే అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో తీసుకున్నట్టయితే మీ నాన్న శాలరీ తీసుకొని వస్తారు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి. ఆ 10,000లో ఇల్లు రెంట్, పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయని తెలుసు. బట్ సపోజ్ సడన్గా ఎవరో మీ బంధువులు వచ్చారు, అప్పుడు చికెన్ తీసుకురావాల్సి ఉంటుంది, బిర్యానీ వండాల్సి ఉంటుంది, కొంచెం మర్యాదలు చేయాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ ఏది ప్లాన్, ఏది అన్ప్లాన్డ్ అండి? ప్లాన్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనకు ముందే తెలుసు. అంటే ఇంటి రెంట్ కట్టాలి, పవర్ బిల్ కట్టాలి, పాల బిల్ కట్టాలి, అండ్ ఇంటర్నెట్ బిల్ కట్టాలి. సో అవన్నీ ఏంటంటే ప్లాన్. ఇప్పుడు ఎవరైనా అతిథులు సడన్గా వచ్చినట్టయితే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకేమైనా హెల్త్లో సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే డాక్టర్కి పెట్టాలి కదా ఖర్చులు. సో అవన్నీ ఏంటంటే అన్ప్లాన్డ్, సడన్గా అనుకోకుండా వచ్చిన ఎక్స్పెండిచర్స్ అన్నీ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఆర్ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయన్నమాట. అండ్ అలాగే క్యాపిటల్ బడ్జెట్లో కూడా మనకి క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయండి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ అంటే ఏంటి లేదండి, ఎసెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ, ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ మనకి క్యాపిటల్ ఎసెట్స్ కింద వస్తాయన్నమాట. సో ఇందులో కూడా ఎక్స్పెండిచర్లో మళ్ళీ మనకి ప్లాన్ చేసుకునే ఎక్స్పెండిచర్ ఉంటుంది, అన్ప్లాన్డ్ అంటే అసలు ప్లాన్ చేసుకోకుండా ఉన్న ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్స్ చూద్దామా. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో పార్ట్ కానిది ఏంటి? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ, సెకండ్ వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, థర్డ్ వచ్చేసి బోరింగ్స్ అండ్ ఫోర్త్ వచ్చేసి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో ఏది కరెక్ట్ ఆన్సరో కొంచెం చెప్పండి కామెంట్ బాక్స్లో, అసలు మర్చిపోవద్దు. సో నేను ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పడం వల్ల నాకు ఉల్లాసం, ఉత్సాహం అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ కంటెంట్ చెప్పాలి, ఇంకా నేను ఎక్కువ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలని అనిపిస్తుంది. సో అందుకని అడుగుతుంటాను, మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్స్ కొడుతూ ఉండండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో మీరు ఏ గ్రూప్లో కనుక పార్ట్ అయి ఉంటే ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఫస్ట్ టైం రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీని విజిట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్స్ అండి. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకని కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఈజీగా రాయగలుగుతారు. సో క్వశ్చన్ ఏంటంటే ద యూనియన్ బడ్జెట్ ఈస్ నాట్ జస్ట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బట్ ఏ పాలసీ డాక్యుమెంట్. సో డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ బడ్జెట్. సో ఇక్కడ బడ్జెట్ అనేది జస్ట్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఉన్న బ్యాలెన్స్ షీట్ మాత్రమే కాదు, సో ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అని చెప్తున్నారు. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి? మీరు ఎస్ అంటున్నారా, నో అంటున్నారా? సో ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు? సో రాయండి అండ్ ఆన్సర్ని పంపించండి, కరెక్షన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూద్దామండి. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది అంటే ఇండియా టు బి గ్లోబల్ లీడర్ ఇన్ లా ఎడ్యుకేషన్ సేస్ అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఏం చెప్తున్నారు అంటే ఇండియా అనేది గ్లోబల్ లీడర్, వరల్డ్లోనే లీడర్ అయిపోతుంది ఈ లా ఎడ్యుకేషన్లో అని చెప్తున్నారు. సో మనం ఒకసారి దీన్ని క్లియర్గా చూద్దాం. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ 2 కీవర్డ్స్ని చెప్తుంది.
ఫస్ట్ వచ్చేసి లా ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏంటండి? లా ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, మీరు అటార్నీ జనరల్ చూసినట్టయితే మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకున్నామండి. సో మనం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ చదువుకుంటాం కదా, సో అక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్లో మనకి ఈ పాలిటీలో ఇది చదువుకుంటాము. ఓకే, ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జిక్యూటివ్ టాపిక్లో దీని గురించి చదువుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం చదవాల్సింది ఏంటంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ మీరు ఇక్కడ చూడాల్సింది ఈవెన్ అపాయింట్మెంట్ ప్రాసెస్, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇవన్నీ మీకు లక్ష్మీకాంత్ క్లియర్గా ఉంటే ఒకసారి దాన్ని చూడాల్సి ఉంటుంది. అవి పాలిటీకి సంబంధించిన డైమెన్షన్స్. అండ్ 2022లో ఏంటంటే పాలిటీ ప్రిలిమ్స్లో అటార్నీ జనరల్ అండ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద క్వశ్చన్స్ వచ్చాయి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని అసలు మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లా ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ చదువుతాం కదా, సో ఎక్కడ ఉంటుందండి? జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో ఉంటుంది. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో ఉంటుంది కదా ఎడ్యుకేషన్ ఇండియా అనే టాపిక్లో. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ చూసినట్టయితే మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. సో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మనకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఈ లా ఎడ్యుకేషన్ అనేది మనకి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. సో ఎస్పెషలీ ఈ టాపిక్ అనేది చాలా న్యూస్లో ఉంది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎందుకు ఉన్నాయి, వాటి రీజన్స్ ఏంటి, వాటిని ఎలా తప్పించాలి ఆర్ తగ్గించాలి అంటే మెషర్స్. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు మల్టీ డైమెన్షన్ వేలో చదివారంటే మీరు ఈజీగా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ మెథడాలజీని. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇండియాస్ లీగల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మంది పొగుడుతున్నారు, ఎస్పెషల్లీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది పొగుడుతున్నారు. ఎందుకంటే ఇండియా నౌ బికేమ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ లా ఎడ్యుకేషన్. లా ఎడ్యుకేషన్లో ఇండియా అనేది గ్లోబల్ లీడర్ అయిపోయింది అని చెప్పి మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని కీ పాయింట్స్ చూసినట్టయితే, సో గ్లోబల్ లీడర్షిప్ ఇన్ లా ఎడ్యుకేషన్. సో ఇండియా అనేది గ్లోబల్ లీడర్షిప్లోకి చేరింది, ఎస్పెషల్లీ ఎందుకంటే మనం గుడ్ లా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎస్పెషల్లీ యూఎస్లో, యూరోప్తో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కానీ మనకి ఇండియాలో ఏంటంటే లా ఎడ్యుకేషన్ అనేది ముందుకు సాగుతుంది, ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ సోషల్ లా స్కూల్స్. సో లా స్కూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లా స్కూల్స్ అనేవి మనకి ఎసెన్షియల్ ల్యాబొరేటరీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్స్ గురించి కూడా ఆలోచిస్తుంది, అంతేకాకుండా కల్చరల్ వెల్త్ కూడా ప్రమోట్ చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కల్చరల్ ఎన్రిచ్మెంట్ కూడా జరుగుతుంది. అంటే సో వెన్ ఎవర్ వీఆర్ ఇంక్లూడింగ్ ఈవెన్ ఉర్దూ ఇన్ దిస్ law education, it is mainly seen as a valuable asset. So because of this we can enhance community diversity and as well as India's rich legal landscape. So ఇవన్నిటి మీద ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్పి దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ దిస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఐ గేవ్ యూ సమ్ స్మాల్ టేబుల్, యూ కెన్ గో త్రూ దాట్. సో our Constitution of India is established the Office of Advisory Control General or Attorney General of India. So actually Attorney General of India అనే పోస్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఈ అటార్నీ జనరల్ అనేది ఎవరు అంటే ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీలో హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సిన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్ట్లీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
So because of this we are calling it as a constitutional body అన్నమాట. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ చీఫ్ లీగల్ అడ్వైజర్. సో మన యూనియన్ గవర్నమెంట్కి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో వారే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. అండ్ ఏ మ్యాటర్స్ మీద అడ్వైస్ ఇస్తారు, ఆయన లీగల్ ఇష్యూస్ మీద, లీగల్ మ్యాటర్స్ మీద అడ్వైస్ ఇస్తారు. అదే కాకుండా అటార్నీ జనరల్ ఈజ్ ఆల్సో ద ప్రైమరీ లాయర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రైమరీ లాయర్ అంటూ ఎవరైనా ఉన్నట్టయితే వారే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, సో ఈవెన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూటివ్. సో మన ఎగ్జిక్యూటివ్ ఉన్న మెంబర్స్ ఎవరు? ఫస్ట్ వన్ ఎవరు అంటే ప్రెసిడెంట్, సెకండ్ వన్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వన్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న టేబుల్ అటాచ్ చేశాను, మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఆర్టికల్ 76, 88 అండ్ 105. సో ఈ 3 ఆర్టికల్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించే మాట్లాడతాయి అన్నమాట. సో ఆర్టికల్ 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అండ్ ఆర్టికల్ 88 వచ్చేసి రైట్స్ ఆఫ్ ఆర్మీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ విత్ రెస్పెక్ట్ టు హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 105 ఏం చెప్తుంది అంటే పవర్స్ గురించి, ప్రివిలేజెస్ గురించి, ఇమ్యూనిటీస్ ఆఫ్ అటార్నీ జనరల్ కింద చెప్తుంది అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ రాస్తున్నట్టయితే ఇంట్రడక్షన్లో ఈ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్లో కంపల్సరీ ఆర్టికల్ 76 టాక్స్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని మీరు ఆన్సర్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదే కాకుండా ఆర్టికల్ 88 అనేది రైట్స్ గురించి మాట్లాడుతుంది, ఆర్టికల్ 105 అనేది పవర్స్ ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతుంది అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అపాయింట్స్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఎవరు అపాయింట్ చేస్తారు? సో ఆప్షన్ ఏ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి వచ్చేసి ప్రెసిడెంట్, అండ్ ఆప్షన్ సి వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ ఆప్షన్ డి వచ్చేసి పార్లమెంట్. ఈ 4 ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి. సో మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. సో దీని కూడా ఆన్సర్ని నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది మీ సైడ్ నుంచి దొరికితే నేను చాలా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతాను. సో ఇంకా మరెన్నో వీడియోస్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో ఆప్షన్ ఏ వచ్చేసి 5 years, ఆప్షన్ బి వచ్చేసి 6 years, ఆప్షన్ సి వచ్చేసి ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెజర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈ 4 ఏదండి ఆన్సర్? సో ప్లీజ్ కొంచెం ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను ఇక్కడ. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సిగా కోరుతున్నాను. సో ఏంటి అంటే క్వశ్చన్, అటార్నీ జనరల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ చీఫ్ లీగల్ అడ్వైజర్ to the government of India. In this context, analyze the significance of this position in the policy making process. So ఒక 2 times ఈ క్వశ్చన్ని కనుక మీరు చదివినట్టయితే అసలు క్వశ్చన్ ఏం అడుగుతుందో మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయొచ్చు. సో మనం ఇంకొక ఆర్టికల్ చూద్దామా? నెక్స్ట్ ఆర్టికల్. సో జస్ట్ ఐ విల్ హ్యావ్ సమ్ వాటర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో ఒక 2 seconds అండి. సో నెక్స్ట్ ఆర్టికల్. సో ఒకసారి మనం పేపర్లోకి వెళ్దాము. సో పేపర్లోకి వెళ్తే ఏంటంటే హైదరాబాద్ పేజ్లో మీకు అంత ఇంపార్టెంట్ అవ్వాల్సిన ఆర్టికల్స్ ఏం లేవు. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ల్యాండ్ స్లైడ్ కిల్స్ 2 city bikers రిటర్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. సో బద్రీనాథ్ నుంచి హైదరాబాద్కి చెందిన 2 బైకర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల వాళ్ళు చనిపోతారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ అండి. ఓకే, ఏంటి ఆ టాపిక్? ల్యాండ్ స్లైడ్స్. సో ల్యాండ్ స్లైడ్స్ మీరు ఎక్కడ చదువుతారు ఎగ్జాక్ట్గా? సో మీకు జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీ ఉంది కదా. సో జియోగ్రఫీలో మీరు ఈ టాపిక్ అనేది చూసే ఉంటారు. ఎక్కడంటే మాస్ మూవ్మెంట్స్. మీరు మాస్ మూవ్మెంట్స్ అనే టాపిక్ చదివినట్టయితే సో అక్కడ మీరు ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి చదువుంటారు.
సో అక్కడ మనకి టాపిక్ అనేది ఇంపార్టెంట్. అదే కాకుండా మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది ఎక్కడ ఉంటుందండి, మనకి జిఎస్ పేపర్ 3లో ఉంటుంది. సో మీరు జిఎస్ పేపర్ 3లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో సో ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి మెషర్స్ తీసుకుంటారు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది జాగ్రఫీ నుంచి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు డైమెన్షన్స్ చెప్తాను, సో నోట్ చేసుకోండి. సో వాట్ ఈజ్ ఎ ల్యాండ్ స్లైడ్? ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? సో ల్యాండ్ స్లైడ్ జరగడానికి గల ఫోర్సెస్ ఏమేమి ఇంపాక్ట్ చేస్తున్నాయి, అవే కాకుండా ల్యాండ్ స్లైడ్స్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్స్ ఏంటి, ఓకే. సో ఇది మీరు చూసుకోవాల్సిన డైమెన్షన్స్ అన్నమాట. క్లియరే కదా, ఏ డౌట్ లేదు కదా? ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో నేను ఇక్కడ హైదరాబాద్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్ పేజ్లో అసలు ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ లేవు, సో మీరు సింపుల్గా స్కిప్ చేసేసేయడమే. సో ఈ స్టేట్స్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నాట్ కీపింగ్ ఓ ఆన్ డిఫెక్షన్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే డిఫెక్షన్. సో నేను ప్రతి ఒక్క ఆర్టికల్ చూసి మన సిలబస్లో ఏ ఉన్నాయో చెప్తున్నాను. సో మీరు కనీసం నోట్ చేసుకోవడానికన్నా ట్రై చేయాలండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే డిఫెక్షన్ టాపికే కదా, డిఫెక్షన్. సో డిఫెక్షన్ ఎక్కడ వస్తుంది? మీరు మన కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే మన షెడ్యూల్ 10 ఉంది కదా, షెడ్యూల్ 10 ఏం చెప్తుంది? అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. మనకి యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తుంది కదా. సో డిఫెక్షన్ అంటే ఏం లేదండి, సో రీసెంట్గా ఒక 7 మన టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కదా. సో రీసెంట్గా న్యూస్లో అదే ఉంది కదా. సో ఎప్పుడైనా సరే ఒక మెంబర్, పొలిటికల్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆ పార్టీలో విన్ అయిన తర్వాత వేరే పార్టీకి జంప్ అవ్వడం కరెక్టేనా? సో అలా కరెక్ట్ కాదని ఏంటంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని ఎవరు చెప్తున్నారు? నేనైతే కాదు. సో ఈ షెడ్యూల్ 10 అనేది మన యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా, అది చెప్తుంది అనమాట. సో అలా జంప్ అయిపోయినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని, ఓకే. సో ఈ టాపిక్ అనేది మన జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి మన లక్ష్మీకాంత్లో కూడా డీటెయిల్గా రాస్తుందండి. సో ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే వాట్ ఈజ్ డిఫెక్షన్, డిఫెక్షన్ అంటే ఏంటి ఫస్ట్. సో ఎట్లాంటి కండిషన్స్లో ఈ డిఫెక్షన్ అనేది అప్లికబుల్, ఓకే. సో ఈ కండిషన్స్లో ఏంటంటే వాల్యూంటరీగా అంటే స్వతహాగా మీరు ఒక పొలిటికల్ పార్టీకి జంప్ అయినప్పుడు డిఫెక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇండిపెండెంట్ మెంబర్ అనుకోండి, ఇండిపెండెంట్ మెంబర్గా ఎన్నిక అయిన తర్వాత ఏ పార్టీలోకి అన్న జాయిన్ అయితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్. సో మీరు ఒకవేళ నామినేటెడ్ మెంబర్గా కనుక ఎలక్షన్లో విన్ అయినట్టయితే 6 months లోపు మీరు జాయిన్ అవ్వచ్చు ఏ పొలిటికల్ పార్టీ అయినా. కానీ మీరు ఒకవేళ 6 months తర్వాత జాయిన్ అయినట్టయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. అదే కాకుండా ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఒక్కటేసారి 2/3 పొలిటికల్ పార్టీ అనేది వేరే పార్టీలో జాయిన్ అయినప్పుడు అక్కడ డిఫెక్షన్ అనేది మనం అప్లై చేయలేము. అదే కాకుండా మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలండి. ఎవరండి ఇక డిసైడ్ చేసేది? డిసైడ్ ఎవరు చేస్తారు? అది డిస్క్వాలిఫికేషనా కాదా అని, డిఫెక్షన్ కింద వస్తుందా రావట్లేదా అని. సో ఆ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంట్రల్ లెవెల్లో మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే. నేను ఇక్కడ సెంట్రల్ లెవెల్లో మాట్లాడుతున్నాను. సెంట్రల్ లెవెల్లో మనకున్న హౌసెస్ ఏంటంటే చెప్పండి. ఎస్, కరెక్టే మీరు చెప్పేది. లోక్సభ ఉంటుంది, ఇంకోటి ఏంటిది? వెరీ గుడ్, రాజ్యసభ ఉంటుంది. మనకు లోక్సభ, రాజ్యసభ, అవునా? సో లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరండి? ఎస్, వెరీ గుడ్, స్పీకర్ అండి, స్పీకర్. మన రాజ్యసభకి ఎవరండి? మీకు అందరికి తెలుసు కదా, యూఆర్ వెరీ గుడ్. ఎస్, చైర్మన్. చైర్మన్ ఎవరండి? నార్మల్గా మన వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడైతేనేమో స్పీకర్ డిసైడ్ చేస్తారు, ఇక్కడైతేనేమో మన చైర్మన్ డిసైడ్ చేస్తారు. కానీ ఇంకొక ఇష్యూ ఉంది ఇక్కడ, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఏంటంటే వీళ్ళు ఎంత టైంలో డిసైడ్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. దీని గురించి మాత్రం ఎక్కడ రాస్తుంది అనమాట, ఎంత టైంలో వాళ్ళు డిసైడ్ చేయాలి. అందుకని సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి.
సో ఈ కాల పరిమితి ఏంటి, ఎన్ని మంత్స్లో ఆర్ ఎన్ని డేస్లో ఈ స్పీకర్ కానీ ఈ చైర్మన్ కానీ డిసైడ్ చేయాల్సి ఉంటుంది అని. ఓకే, దాని గురించి కూడా మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. సో ఇలా మీకు ఈ రకంగా చదివితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేయడం అనేది చాలా ఈజీ అండి. సో ఒక్కసారి మా కరెంట్ అఫైర్స్ ఛానల్ని చూసినట్టయితే సో మీరు ఏం చేయండి అంటే ఎవ్రీడే చూస్తూ ఉండండి. సో మీరు అట్లీస్ట్ 6 to 10 monthsలో ఈజీగా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి నాలుక మీద నములుతూ ఉంటాయి మీకు. సో నేను అలా చేస్తానన్నమాట. ఓకే, సో అందుకని చెప్తున్నాను. సో మీ దగ్గర నుంచి నాకు 100% సపోర్ట్ ఉన్నట్టయితే నా దగ్గర నుంచి నేను 110% సపోర్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే, సో ఈ ఇంకొక టాపిక్లోకి వెళ్దాము. సో మీరు సౌత్ పేజ్ చూసుకున్నట్టయితే ఈ సౌత్ పేజ్లో మనకి ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పేసాం కదా, ఇండియా టు బి ద గ్లోబల్ లీడర్ ఇన్ లా అని. ఎడ్యుకేషన్లో మనం గ్లోబల్ లీడర్గా ఉండబోతున్నామని అతను వచ్చిన చెప్పారు కదా. సో ఈ టాపిక్ని మనం చూసేసాం కదా. సో ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి మీకు ఎడిటోరియల్ అయితే రాదండి అసలు. సో ఈ న్యూస్ పేజ్లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఆర్టికల్స్. ఓకే, సో మనం నోట్స్లోకి వెళ్దాం డైరెక్ట్గా. సో ఈ నోట్స్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఆర్డిఓ అన్వెయిల్స్ కంట్రీస్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ జోరావర్. సో మనకి ఏంటంటే డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్? సో మీకు ఒకసారి మ్యాప్ వేసి చూపిస్తే మీరే అవును మేడం మీరు కరెక్ట్ చెప్పారంటారు. ఇది జస్ట్ స్కీమాటిక్ డయాగ్రామ్ అనుకోండి, నేనేం కరెక్ట్గా వేయట్లేదు ఇక్కడ స్కేల్తో. బంగ్లాదేశ్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ అయితే వేయడానికి నేను ట్రై చేసిన, కరెక్ట్గా లేదు నాకు కూడా తెలుసు. మీరు దాని మీద ఏం కామెంట్స్ చేయకండి మేడం మీరు ఇలా డ్రా చేశారు అని. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పాకిస్తాన్ పక్కనే ఉంది కదా. ఇక్కడ చూస్తే మనం బంగ్లాదేశ్, ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాన్మార్, ఇక్కడ చూసుకున్నట్టయితే చైనా, ఇదంతా చైనానే. ఇక్కడ వచ్చేసరికి మనకు నేపాల్ ఈ బార్డర్ దగ్గర, ఇక్కడ వచ్చేసరికి భూటాన్. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, బట్ ఓన్లీ మ్యాప్లోనే అండి, ఎందుకంటే ఇది ఏంటంటే ఆల్రెడీ అండర్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ ఉంది కాబట్టి. సో మనం పాకిస్తాన్తో డైరెక్ట్ బౌండరీ షేర్ చేసుకున్నామని చెప్పడానికి లేదు. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ పాకిస్తాన్ ఉంది కదా, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి చైనా ఉంది. ఈ రెండు కంట్రీస్తో ఆల్వేస్ మనకు థ్రెట్సే అండి. సో ఇటు నుంచి పాకిస్తాన్, అటు నుంచి చైనా. సో అందుకని ఏంటంటే మన దగ్గర గుడ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో మన డిఫెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం? మనకి డిఫెన్స్లో 3 layers ఉంది. మనకి ఆర్మీ ఉంది కదండి, మనకి నేవీ ఉంది, అండ్ మనకి ఎయిర్ ఫోర్స్ ఉంది కదా. సో జస్ట్ మనం రిక్రూట్మెంట్ చేసుకొని మనుషుల్ని పెట్టుకుంటే సరిపోతుందా? కాదే, మన దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఉండాలి కదా. సో పక్కన దేశాల్లో టెక్నాలజీ ఉండి మన దేశంలో టెక్నాలజీ లేదనుకోండి, వాళ్ళు ఈజీగా వచ్చి మనల్ని ఆక్యుపై చేసేస్తారు కదా. సో అలా జరగకుండా ఉండడానికి ఏంటంటే మన దగ్గర ప్రాపర్ డిఫెన్స్ ఉంది అని చూపించుకోవాలి. మనం కూడా డిఫెన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్పెషలీ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనమాట. సో మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట డిఫెన్స్లో. సో రీసెంట్గా ఏం చెప్తుందంటే సిప్రీ రిపోర్ట్ కూడా వచ్చింది కదా, సిప్రీ రిపోర్ట్ ఏం చెప్పిందండి, ఇండియాతో పోలిస్తే చైనాకి న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పింది కదా. సో అందుకని ఏంటంటే మన టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి, అండ్ మన అడ్వాన్స్మెంట్స్ మనకు ఉండాలి, సో మన ఎక్విప్మెంట్ మనకు ఉండాలన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి జోరావర్ అనేది ట్యాంక్ అనమాట. సో మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తే ఇది మన ట్యాంక్. సో ట్యాంక్ అనేది చాలా యూజ్ అవుతుంది బాంబులు విసిరేయడానికి. ఓకే, సో బార్డర్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే డిఆర్డిఓ అనేది ఈ లైట్ ట్యాంక్ జోరావర్ని మన ఆర్మీకి ఎంత తొందరగా పూర్తవుతుంది అంత తొందరగా ఇచ్చేస్తాను, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లైక్ 2027 లోపు ఇచ్చేస్తాను అని చెప్పి డిఆర్డిఓ అనేది చెప్తుంది అనమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు మనం దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినప్పుడు ఏంటంటే డిఆర్డిఓ ఒక్కటే కాదు, డిఆర్డిఓతో పాటు లాడ్సెన్ అండ్ టుర్బో, ఓకే, ఆ కంపెనీ కొలాబరేషన్తో అంటే పార్ట్నర్షిప్తో ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ షోకేస్ చూస్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళు బార్డర్ డిఫెన్స్ కోసం అనేది చూస్తున్నారు.
అదే కాకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేస్తున్నారు అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఈ ఇంజన్ని డొమెస్టికల్గా అంటే ఇండియాలోనే డెవలప్ చేస్తున్నాము అంటే దానికి ఏంటి అర్థం, మనం సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన యొక్క సెల్ఫ్ రిలయన్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము అని అర్థం అవుతుంది, అంతే కదా. సో ఈ పాయింట్స్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఏంటంటే ఈ కాంట్రాక్ట్లో ఎంఎస్ఎంఈకి కూడా వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా ఇచ్చారు. సో అందుకని ఏంటంటే ఎంఎస్ఎంఈని డెవలప్మెంట్ చేయడం వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అదే కాకుండా మన ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది, మనం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని కూడా అరికట్టచ్చు. సో ఆ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైనా సరే మనం టెక్నాలజీని ఇండియాలో తయారు చేస్తున్నాము అంటే సో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాము. అదే ఎందుకు అవుతుంది ఇప్పుడు అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇన్ దిస్ డిఫెన్స్ సెక్టార్. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాంక్కి ఉన్న 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎంతో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అది డిఫికల్ట్ టెరైన్లో కూడా వర్క్ అవుతుంది. సో ప్లెయిన్స్లోనే కాదు, ప్లాట్లూస్లోనే కాదు, మౌంటైన్స్లో కూడా దీనికి చాలా ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఎస్పెషల్లీ వెరీ హై ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తు ప్రదేశాలలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే కాకుండా మనం ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఆపరేషనల్ సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం ఫాస్ట్గా ట్రాన్స్పోర్టేషన్ చేయగలం అనమాట ఈ ట్యాంక్స్ని. సో అందుకని ఏంటంటే చాలా తక్కువ సమయంలో మనం ఆ టైంకి రీచ్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందండి. సో మీరు ఆ ఇమేజ్ అక్కడ చూడొచ్చు. సో కొంచెం మినిమైజ్ చేస్తాను. సో ఇదన్నమాట ఇమేజ్. సో దీనికి ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డ్రోన్ ఇంటిగ్రేషన్ ఉంది, అదే కాకుండా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు యాక్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, అండ్ బరువు వచ్చేసి 25 టన్నుల కంటే తక్కువగానే ఉంటుంది. సో అండ్ దీనికి సుపీరియర్ ఫైర్ పవర్ టెక్నాలజీ అండ్ ప్రొటెక్షన్ అనేది ఉంది అనమాట. సో ఇవన్నమాట 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఈ ట్యాంక్వి. ఓకే, నౌ లెట్ us see the next topic. ఓకే, మనం డైరెక్ట్గా న్యూస్ పేపర్లోకి వెళ్దాము. సో ఈ న్యూస్ పేపర్లో ఈ పేజ్లోనే అన్ని అంత మంచి ఆర్టికల్స్ ఏమి కావు. సో బిజినెస్లో కూడా అంత మంచి ఆర్టికల్స్ ఏం లేవు టుడే. సో మీరు ఈ సైన్స్ పేజ్ చూసుకున్నట్టయితే ప్రతి సండే రోజు మీకు ఈ సైన్స్ పేజ్ వస్తుంది. అండ్ మీకు టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఇంకా ఎడిటోరియల్ పేజ్, ఓపెన్ పేజ్ రాదండి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు సండే రోజు. సో ఇక్కడ లాస్ట్ ఆర్టికల్ ఒకసారి చూడండి. మీకు ఈ బొమ్మ ఏం కనిపిస్తుంది? అనిమల్స్ ఉన్నాయి కదా. అనిమల్స్ ఏమున్నాయండి? ఈ ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నాయి? రోడ్ని క్రాస్ చేస్తున్నాయి, అంతే కదా. సో ఇక్కడ మీరు టైటిల్ చూసినట్టయితే ఏఐ అంటే ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్స్ టు ద రెస్క్యూ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్స్ని కాపాడడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దీన్ని కొంచెం డీటెయిల్గా మనం ఎలాబరేట్ చేసి చూద్దాం. అసలు ఏంటి స్టోరీ, ఏంటి దీని బ్యాక్గ్రౌండ్, ఏంటి అసలు ఎలిఫెంట్స్ ఎందుకు ఏంటి అని. సో మీరు ఈ టాపిక్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏమనొచ్చు అంటే హ్యూమన్ అంటే మ్యానే కదా, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని కూడా అనొచ్చు. దీంట్లో ఏ ప్రాబ్లం లేదండి. సో అసలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అయినా సరే, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అయినా సరే ఒకటే అండి. సో ఇది ఎక్కడ చదువుతాం మనము అంటే మనకి జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో అక్కడ మనం దీన్ని చదువుతాం. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, సో అసలు ఎనిమల్స్ వచ్చి మనుషులతో ఎందుకు కాన్ఫ్లిక్ట్, ఎందుకు గొడవలు పడుతున్నారు అది చూసుకోవాలి. దానికి తగ్గ రీజన్స్ ఏంటి, కాజెస్ అంటారు. సో ఒక కాజ్ వచ్చేసి ఏంటంటే హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో వాళ్ళు ఉన్న హ్యాబిటాట్ నుంచి వాళ్ళు బయటికి రావడం వల్ల హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. సో దాన్ని చెడగొట్టడం వల్ల ఏంటంటే అవి బయటకు వచ్చేసి హ్యూమన్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాటి ప్రాణాలని కోల్పోతున్నాయి అని. అదే కాకుండా వాటికి సంబంధించిన మెజర్స్ ఏం తీసుకోవాలి, ఓకే స్టెప్స్ ఏం తీసుకోవాలని ఆలోచించాలి. సో నేను మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. సో మీకు ఎలిఫెంట్స్ తెలుసు కదా, ఎలిఫెంట్స్ జంబోస్ అంటారు. సో అవి ఏంటంటే ఒకటే హాబిటాట్లో ఉండవు, అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ మూవ్ అవుతూ ఉంటాయి అంటే వాటిని ఎలిఫెంట్ కారిడార్స్ అంటారు. ఓకే, ఎలిఫెంట్ కారిడార్స్లో అవి మూవ్ అవుతూ ఉంటారు ఎలిఫెంట్స్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రైల్వే ట్రాక్ అండి.
సో ఏంటంటే అవి ఒక గుంపుగా అంటే హెడ్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో అవి ఏంటంటే మూవ్ అవుతున్నప్పుడు మధ్యలో వాళ్ళు దిస్ రైల్వేని కూడా క్రాస్ చేయడానికి చూస్తారు ట్రాక్స్. అప్పుడు సడన్గా ఇప్పుడు ట్రైన్ వచ్చింది అనుకోండి, గుద్దుకుంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల ఈ ఎలిఫెంట్స్ అనేవి చనిపోతాయి కదా. సో ఎలిఫెంట్స్ చనిపోవడానికి మేజర్గా రీజన్స్ ఏంటి అంటే, మనకు పొలాలు ఉంటాయి, పొలాల చుట్టూ మనం ఎలక్ట్రిక్ వైర్ పెడతాం, షాక్ పెడతాము. సో అడవి పందులు రాకుండా, వేరే జంతువులు రాకుండా. సో అలా ఎలిఫెంట్స్ వచ్చి వాటిని టచ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి షాక్ కొడుతుంది, చనిపోతారు. సో అదే కాకుండా ఏంటంటే సెకండ్ రీజన్ వచ్చేసి రైల్వే యాక్సిడెంట్స్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఈ ఎలిఫెంట్స్ అనేవి మరణిస్తున్నాయి అన్నమాట. ఓకే, సో దానికి ఏంటంటే అస్సాం గవర్నమెంట్ ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ని ప్లాన్ బి అంటాము. ఓకే, ప్లాన్ బి అంటే ఏంటంటే యాక్చువల్లీ మీరు చూసినట్టయితే ఎలిఫెంట్స్కి బి సౌండ్ అయితే అసలు నచ్చదు. బి అంటే ఏంటి, కందిరిగా జీ అని కొట్టుకుంటుంది కదా సౌండ్, ఆ సౌండ్ అనేది అసలు నచ్చదు. సో ఎలిఫెంట్స్ ట్రాక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్లాన్ బి అనేది ఒక సిగ్నల్స్ పెట్టేసి, స్పీకర్స్ పెట్టేసి వాళ్ళు ఈ సౌండ్ని ఇస్తారనమాట, జీ అనుకుంటా. అప్పుడు ఏంటంటే ఆ ఎలిఫెంట్స్ భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది స్పెషల్గా అంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించవచ్చు అని చెప్తుంది అనమాట. సో ఒకసారి దాన్ని క్లియర్గా చూద్దామా. సో ఈ ఆర్టికల్ ఏమంటుంది అంటే, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దాన్ని మనం యూజ్ చేసుకొని ఎస్పెషలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్న ఎలిఫెంట్స్ని మనం కాపాడవచ్చు అనమాట. సో అవి ఎప్పుడైనా సరే రైల్వే ట్రాక్కి దగ్గరగా ఉన్నాయనుకోండి, అలా మనం ఏంటంటే రైల్వే ట్రాక్స్కి అలర్ట్ ఇచ్చేసి, ట్రైన్ డ్రైవర్స్కి అలర్ట్ ఇచ్చేసి మనం స్పీడ్ తగ్గించాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ప్రమాదం అనేది చాలా శాతం తగ్గుతుంది. సో మీరు కీ పాయింట్స్ వచ్చేసరికి ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఇండియాలో ఎండేంజర్డ్గా ఉంది. ఎందుకు అంటే 2 ప్రాబ్లమ్స్ వల్ల. ఒకటి వచ్చేసి హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో అవి ఉండే హ్యాబిటాట్ అనేది తక్కువడం వల్ల. అదే కాకుండా హ్యూమన్స్తో కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల ఏంటంటే దట్ ఈస్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రైన్ ట్రిగర్డ్ వార్నింగ్ సిస్టమ్ విత్ ఫ్లాషింగ్ లైట్స్ అండ్ బెల్ సౌండ్స్, దే విల్ బి హెల్పింగ్ ఇన్ దిస్ యానిమల్ ట్రైన్ కొల్యూషన్స్. సో యానిమల్స్ ట్రైన్స్ కొల్యూషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ తప్పించాలి అంటే సో మనం అనేది ట్రైన్ ట్రిగర్డ్ వార్నింగ్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఫ్లాష్ సిగ్నల్స్ ఆర్ ఫ్లాష్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ బెల్ సౌండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఏంటంటే యానిమల్స్, ఈ ఎలిఫెంట్స్ అనేవి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో అందుకని మనం మినిమైజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నారు ఎగ్జాక్ట్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని యూజ్ చేసుకొని మనము ఇలాంటి యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. సో ఆ సిస్టమ్ పేరు ఏంటంటే గజరాజ్ సిస్టమ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు దీన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ బేస్డ్ గజరాజ్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకొని సో ఇలాంటి ఎలిఫెంట్స్ ట్రైన్స్ గుద్దుకునే ఇన్సిడెంట్స్ని తగ్గించవచ్చు అని. సో ఎలా మేడం అంటే అవి ఏం చేస్తాయంటే అలాంటి ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ ఉంది. సో ఈ రైల్వే ట్రాక్కి దగ్గరగా ఎలిఫెంట్ వస్తున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అవి వైబ్రేషన్స్ చేస్తాయి. ఆ వైబ్రేషన్ చేసిన తర్వాత లోకోమోటివ్ డ్రైవర్స్ అంటే డ్రైవర్స్ ఎవరైతే ట్రైన్ నడుపుతున్నారో వాళ్ళకి సిగ్నల్ వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు స్పీడ్ని తగ్గిస్తారు. సో అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆల్రెడీ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. దానివల్ల మనం ఎంతో కొంత యాక్సిడెంట్స్ తగ్గించడానికి ట్రై చేయొచ్చు అని ఆర్టికల్ చెప్తుంది. సో మళ్ళీ మనము ఇంకొకసారి వేరే టాపిక్లోకి వెళ్దాం. ఇదే సైన్స్ పేజ్లో టాపిక్ వచ్చేసి హెపటైటిస్ ఏ అండి. హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ విల్ బి కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ కేరళ సేఫ్ స్టడీ. సో ఇక్కడ మనం ఏ డిసీజ్ గురించి మాట్లాడుతున్నామో ఆ డిసీజ్ వచ్చేసి హెపటైటిస్ ఏ. సో హెపటైటిస్ ఏ దేనికి సంబంధించింది, మన లివర్. ఓకే, లివర్లో అది ఇన్ఫ్లేషన్ అనేది తీసుకొస్తుంది అనమాట. లివర్ని తెలుగులో ఏమంటారు, కాలేయం అంటారు కదా. సో ఈ లివర్ డిసీజెస్ని మనం హెపటైటిస్ ఏ అంటాం. సో ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది మనకి, బికాస్ ఆఫ్ వైరస్ అండి. ఇది బ్యాక్టీరియా వల్ల కాదు, అమీబా వల్ల కాదు, ఇది వైరస్ వల్ల. సో హెపటైటిస్లో ఎన్ని రకాలు ఉంటుందండి, మనం డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో ఇందులో బీసీ అనేది ఎక్కువగా చూస్తామండి, కానీ ఇవి కూడా చాలా హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఏ డిసీజ్ అనేది న్యూస్లో వచ్చినట్టయితే ఈ డిసీజ్ అంటే ఏంటి,
ఈ డిసీజ్కి సంబంధించిన సమ్ ఫ్యాక్ట్స్ అనేది చూసుకోవాలి. ఆ ఫ్యాక్ట్సే కాదు, ఈ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే కాజెస్ కానీ రీజన్స్ కానీ చూసుకుంటాము. కాజెస్, రీజన్స్, దానివల్ల అది ఒకసారి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి సైన్స్ సింటమ్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ మనం ఏంటంటే ట్రీట్మెంట్ ప్లాన్ ఏముంటుంది. అది కాకుండా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటి అంటే కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి ఆ డిసీజ్కి సంబంధించిన వ్యాక్సిన్ ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ అన్నీ మీరు చూసుకోవాలండి. సో ఈ డైమెన్షన్స్ నుంచి మీకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా, అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్సే కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్సే కానీ, ఆర్ ఎల్స్ వేరే ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఇలాంటి బేసిస్ క్వశ్చన్స్ అడగడం కామన్. అండ్ ఎస్పెషలీ హెపటైటిస్ బి మీద మాత్రం 2019లో యూపీఎస్సీ అనేది ప్రిలిమ్స్లో ఒకసారి క్వశ్చన్ అడిగారు వ్యాక్సిన్స్ గురించి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ అండి, బోత్ యూపీఎస్సీ అండ్ యువర్ గ్రూప్స్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే, సో కేరళ స్టేట్లో ఈ హెపటైటిస్ ఏ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయాయి. సో ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటంటే నా కేరళ స్టేట్ అనేది వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ కనుక చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకి హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఏంటంటే మిషన్ ఇంద్రధనుష్. ఓకే, మిషన్ ఇంద్రధనుష్ స్కీమ్ కింద గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్ చూసినట్టయితే వ్యాక్సినేషన్ అగేన్స్ట్ హెపటైటిస్ ఏ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ కేరళ టు షిఫ్ట్ ఇన్ ఇన్ఫెక్షన్ టు ఓల్డర్ ఏజ్ పీపుల్, సో లీడింగ్ టు ద సివియర్ హెల్త్ ఇష్యూస్. సో ఎస్పెషల్ అది సోకినప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్. సో మనం ఏంటంటే ఆల్రెడీ డిసీజ్ వచ్చిన తర్వాత కంటే ముందే కొన్ని స్టెప్స్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది కదా. సో అదనమాట ఇక్కడ చెప్పేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో రీసెంట్గా ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవి ఏం చెప్పాయంటే, సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ని మనం సేవ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక్కసారి మనం వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే. ఓకే, సో అదనమాట వ్యాక్సినేషన్కి గల ఉన్న ఇంపార్టెన్స్. సో మీరు అది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదేం చెప్తుంది అంటే హెపటైటిస్ వైరస్. సో మనకి కరోనా వైరస్ మాదిరిగానే ఇది కూడా హెపటైటిస్ వైరస్ ఉంటుంది. రౌండ్గా కింద ఒక స్టాక్, పైన ఒక చిన్న రౌండ్ లాగా చూస్తున్నారు కదా. సో ఇది హెపటైటిస్ వైరస్ అనమాట. సో ఈ హెపటైటిస్ వైరస్ ఏమేమి డిసీజెస్ని కాజ్ చేస్తుంది? హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఏ. ఓకే, సో మనకి ఏ వ్యాక్సిన్స్ అనేవి, మనకి ఏ డిసీజ్కి అనేది వ్యాక్సిన్స్ ఉందండి? ఏ, బి, డి అండ్ ఈ. హెపటైటిస్ సికి అనేది మనకి ఇంకా వ్యాక్సిన్ లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది లివర్లో. లివర్ వాయడం, ఉబ్బడం, వాటర్ ఫిల్ అవ్వడం అలాంటి కండిషన్స్ని మనం చూస్తాము ఇక్కడ హెపటైటిస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ బి, సి అనేవి చాలా స్ప్రెడ్ అవుతాయండి. సో ప్రతి ఏడాది అరౌండ్ 400 మిలియన్ కేసులు ఉంటాయి. అండ్ వచ్చేసరికి మీకు చాలామంది వరల్డ్ వైడ్గా పీపుల్ కూడా చనిపోతూ ఉంటారు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్, 90% ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ దిస్ హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ప్రివెన్షన్ అండ్ క్యూర్ అనేది ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ఈ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? హెపటైటిస్ ఏ అనేది ప్రాపర్గా హైజీన్గా లేకపోవడం వల్ల, ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ అవ్వడం వల్ల, ఆర్ సబ్ స్టాండర్డ్ క్వాలిటీ వాటర్ తాగడం వల్ల, ఫెసిలిటీస్ ఉండడం వల్ల సో మనకి డిసీజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ బిసిడి చూసుకున్నట్టయితే బ్లడ్ ద్వారా ఆర్ స్పమ్ ద్వారా ఆర్ ఎనీ బాడీలో ఉన్న లిక్విడ్స్ వల్ల, ఫ్లూయిడ్ వల్ల అది అనేది సోకడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ట్రై చేయండి అట్లీస్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి కంపల్సరీ. సో క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని బేసిక్ క్వశ్చన్ అడిగాను. సో దానికి తగ్గ ఆన్సర్ని కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ ఏ ఈజ్ కాస్డ్ బై. హెపటైటిస్ ఏ ఎందుకు కలుగుతుంది, దేని వల్ల కలుగుతుంది? సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోటోజోవా. సో ఈ 3 ఉన్నాయి. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో ప్లీజ్ కొంచెం చెప్పండి కమెంట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసరికి ఇవాల్యుయేట్ ద పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్. పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ని చూడండి. సో అవి ఎలా మన హెపటైటిస్ ఏని అవుట్బ్రేక్స్ని కంట్రోల్ చేస్తున్నాయి, అదే కాకుండా మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి. సో
సో ఇలా కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు సర్చ్ చేసి అట్లీస్ట్ ఒక్కొక్క 5 పాయింట్స్ అయినా రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసేలోపు ఇక్కడ మీరు ఇది ఒకసారి చదవండి. ఈ ఆర్టికల్ గురించి చెప్పబోతున్నాం. దట్ ఈస్ రీప్లాంటెడ్ mangroves store 75% యాజ్ మచ్ కార్బన్. సో ఒకసారి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో కొంచెం ఒక ఐడియా తెచ్చుకోండి. సో జస్ట్ 2 minutes చెప్పండి, ఏం కనిపిస్తుంది మీకు, ఏమనిపిస్తుంది ఆర్టికల్ గురించి? ఏం అర్థం కావట్లేదా? ఓకే, సో చూద్దాం ఈ ఆర్టికల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కీవర్డ్ ఏంటి, ఇక్కడ మ్యాంగ్రూవ్స్ అని రాస్తుంది కదా. ఈ మ్యాంగ్రూవ్స్ అన్నది మన కీవర్డ్ అండి. సో దాన్ని మనం ఫస్ట్ రాసుకుంటాము. టాపిక్ ఏంటి, మ్యాంగ్రూవ్స్. సో ఈ మ్యాంగ్రూవ్స్ని ఎక్కడైనా చదివినట్టు ఐడియా ఉందా? అక్కడో ఇక్కడో ఏదో ఎక్కడో ఒకసారి లైఫ్లో ఎక్కడో చదివినట్టు అనిపిస్తుందా? ఓకే, సో ఇదేంటంటే జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో ఉంటుంది. అదే కాకుండా జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కూడా చదువుకుంటాము. సో జాగ్రఫీలో వచ్చేసరికి మనం ఏంటంటే మ్యాంగ్రూవ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ అని చదువుతాం కదా. సో ఎక్కడ వస్తుందండి ఈ టాపిక్ ఎగ్జాక్ట్గా? న్యాచురల్ వెజిటేషన్లో చదువుకుంటాము. సో ఈ మ్యాంగ్రూవ్స్ గురించి మాత్రం ఒక 4-5 సార్లు అయితే మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే వచ్చిందండి, బోత్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ బేస్డ్లో. సో అందుకని టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. సో దీని మీద మాత్రం కంపల్సరీ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా మీరు ఇక్కడ మ్యాప్ లొకేషన్ చూసుకుంటారండి. సో ఇండియాలో ఈ మాన్సూన్స్ ఈ మ్యాంగ్రూవ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎక్కడ ఉన్నాయి అండ్ దాని మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసిందండి మీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో మళ్ళీ రాదు అని అయితే నేను చెప్పట్లేదు. సో ఇలాంటి టాపిక్స్ని ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. సో మీరు ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో చూడాల్సింది ఏంటంటే వాటి హ్యాబిటాట్ ఏంటి, అండ్ మీరు ఒక చూడాలండి వాటికి సరిపడా ఎగ్జాంపుల్స్ అండ్ టైప్స్ చూడాలి. అండ్ అక్కడ ఉన్న ట్రీస్ని మనం సుందరి ట్రీస్ అంటాము. ఎస్పెషల్లీ సుందర్బన్స్ అనేది ఈ సుందరి అనే పేరు మీద పెట్టారు, అదొకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాంగ్రూవ్స్ ఇస్తున్న సర్వీసెస్ ఏంటి, ఈ 2021లో క్వశ్చన్ వచ్చిందండి. సో ది ఆర్ కిడ్నీస్ అని. ఓకే, సో అందుకని చెప్తున్నాను ఈ మ్యాంగ్రూవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది అనమాట క్వశ్చన్. సో మనం ఒకసారి దీన్ని క్లియర్గా చూస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు సమ్మరీ చూసేసరికి ఏంటంటే రీప్లాంటెడ్ అంటే ఏం లేదండి, ఒరిజినల్గా మనకి ఆల్రెడీ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. అవి కాకుండా మనుషులం కూడా మనం ఏం చేస్తాం, ప్లాంటింగ్ చేస్తూ ఉంటాం కదా. మనుషులమైనప్పుడు కనీసం ఒక లైఫ్లో ఒక్క ప్లాంట్ అన్న పెట్టాలి అని ఏమైతే ఉంటుంది. సో మనమైతే ప్లాంట్స్ పెడుతూ ఉంటాము. అసలు కొంతమందికి అయితే గార్డెనింగ్ అంటే పిచ్చి ఉంటుంది, బట్ నేను అంతేం కాదు. సో నార్మల్గా చాలా మంది సో గార్డెనింగ్ అనే వాళ్ళు పిచ్చి ఉన్నప్పుడు చాలా మొక్కలు తీసుకొస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, క్రాసింగ్ చేస్తూ ఉంటారు, గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు. అదొక హాబీ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనుషులే ట్రీస్ని డెవలప్ చేయడం అంటే మ్యాంగ్రూవ్స్ని పెట్టడం అంటే రీప్లాంటింగ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అంటాము. సో అలా కూడా ఏంటంటే ఆ చెట్లు కూడా 75% ఆఫ్ కార్బన్ని ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దానివల్లే మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్లనే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, దానివల్లనే క్లైమేట్ చేంజ్ వస్తుంది. సో ప్రతి కంట్రీ ఏం చేస్తున్నాయి, ప్లెడ్జ్లు తీసుకుంటున్నాయి. నేను శపథం చేస్తున్నాను, నేను మా కంట్రీ ఈ ఫలానా సంవత్సరంలో కల్లా కార్బన్ న్యూట్రాలిటీ అవుతుంది అని. సో ఈవెన్ మన ఇండియా కూడా అలాంటిది ఒకటి తీసుకుందండి. ఏంటంటే 2070 లోపు కార్బన్ ఎమిషన్స్ అనేవి జీరో చేస్తాను, నెట్ కార్బన్ కంట్రీ అవుతుంది, జీరో కార్బన్ కంట్రీ అవుతుంది అని చెప్పారు కదా. సో అందుకని ఏంటంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం చేసిన ఆ ప్లెడ్జెస్ని పూర్తి చేస్తాము అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని కీ పాయింట్స్, రీప్లాంటెడ్ మ్యాంగ్రూవ్స్ షో ప్రామిసింగ్ కార్బన్ స్టోరేజ్. సో మన హ్యూమన్స్ కూడా పెట్టిన ప్లాంట్స్ కూడా ఏంటంటే కార్బన్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయని చెప్పారు. అలాగే ఏంటంటే మనం దీని మీద ఫోకస్ చేయడం వల్ల మనం పాలసీ డ్రివెన్ మెషర్స్ని తీసుకోవచ్చు. అదే కాకుండా మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా తగ్గించవచ్చు. అదే కాకుండా మన ఎన్వైర్న్మెంట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఒకసారి మ్యాంగ్రూవ్స్ గురించి బేసిక్స్ చూసుకున్నట్టయితే మ్యాంగ్రూవ్స్ అనేవి ఒక యూనిక్ టైప్ ఆఫ్ కోస్టల్ ఈకోసిస్టమ్. మన కోస్టల్ ఏరియాస్లో ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషలీ మనకి ట్రాపికల్ రీజన్లో ఉంటాయి
అండ్ ఆల్సో సబ్ ట్రాపికల్ రీజన్స్లో ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు అనేవి దిస్ సాల్ట్ రెసిస్టెంట్గా ఉంటాయి, ఎస్పెషల్లీ టైడ్స్ ఉన్న దగ్గర మాత్రం ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇండియాలో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయండి? చాలామంది అనుకుంటారు ఓన్లీ సుందర్బన్స్లో ఉన్నాయి అని, కానీ కాదు. సుందర్బన్స్లోనే కాదు, మిగతా కచ్ ఏరియాలో, గుజరాత్లో, మన కోస్ట్ అలాంగ్ కూడా చాలా చోట్ల ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఏం చెప్తుంది? సో మనకి అరౌండ్ 5,000 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన జాగ్రఫికల్ ఏరియాలో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి అని చెప్తుంది. సో ఎస్పెషలీ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఏంటండి? సుందర్బన్స్. మీ అందరికీ తెలుసు, అక్కడ సుందరి అనే ట్రీ ఉంటుంది. ఆ సుందరి అనే ట్రీ వల్లనే దానికి సుందర్బన్స్ అనే పేరు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక మ్యాప్ చూపిస్తాను. సో ఈ మ్యాప్ అంత క్లియర్గా లేదు, బట్ మీకు ఐడియా ఉంది కదా. సో ఇది మన కోస్ట్ ఏరియా అనమాట. సో ఈ కోస్ట్ ఏరియాలో ఇక్కడ మనకి సుందర్బన్స్ ఉన్నాయండి. అదే కాకుండా మనకి డిఫరెంట్ కోస్టల్ ఏరియాస్లో కూడా ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పేపర్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కూడా ఉందండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బయోడిగ్రేడబుల్ బయోమాస్ బేస్డ్ ఏరోజెల్ ఫర్ రేడియో యాక్టివ్ కూలింగ్. సో మన కూలింగ్ ఏంటంటే డిఫరెంట్ కూలెంట్స్ యూజ్ చేస్తున్నాము, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం బయోడిగ్రేడబుల్ అంటే మనం పడేసినా కూడా అది భూమిలో కరిగిపోవడం జరుగుతుంది, దాన్ని మనం బయోడిగ్రేడబుల్ అంటాము. బయోడిగ్రేడబుల్ బయోమాస్కి సంబంధించిన ఏరోజెల్ కూడా తయారు చేయడం జరిగింది, దాన్ని మనం రేడియో యాక్టివ్ కూలింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్లో వచ్చాయి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో ముగించే కంటే ముందు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఏంటంటే మనకి మన రాథోడ్ సైన్స్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది, కరెంట్ అఫైర్స్ అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. సో అందులో మీకు డైలీ ఒక పీడిఎఫ్ వస్తుంది, వీక్లీ ఒక పీడిఎఫ్ వస్తుంది, మంత్లీ కంపైలేషన్ వస్తుంది. అదే కాకుండా వీక్లీ మీకు ఒక టెస్ట్ పెడతాము, ప్రిలిమ్స్ బేస్డ్ టెస్ట్, మెయిన్స్ అండ్ ఆల్సో మంత్లీ ఒక టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు వీక్లీ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. సో దాని కాస్ట్ వచ్చేసి 3,500 అండి. సో మీరు జాయిన్ అవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అదే కాకుండా మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. సో అది వచ్చేసి 8,200 అండి. సో మీరు ఇక్కడే అశోక్ నగర్లో ఉన్నట్టయితే మీరు డైలీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడే ఆన్సర్స్ రాయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, రాస్తున్నారు. సో అందుకని చెప్తున్నాను. సో దానివల్ల చాలా మీకు యూజ్ అనేది ఉంటుంది. అదే కాకుండా మన దగ్గర ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది, జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్. సో అది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. సో మీరు దాన్ని కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ అక్కడ క్లాసెస్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకే, సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఇక్కడే అవైలబుల్లో ఉంటాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఒక్కటి మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ఈరోజే ఇంతకుముందే మేము టెస్ట్ పెట్టాము. సో మా ఫౌండేషన్ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి, అండ్ వాళ్ళ నుంచి మాత్రం చాలా వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు అరౌండ్ 40 క్వశ్చన్స్, అది కూడా యూపీఎస్సీ లెవెల్లో పెడితే 40 ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి అరౌండ్ 30 to 35 చేస్తున్నారు. అంతేకాకుండా 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేసారు మెయిన్స్ క్వశ్చన్స్కి. అండ్ ఈవెన్ ఎస్సే కూడా మళ్ళీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారు అండ్ ఇంట్రడక్షన్ కూడా రాస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఎ రైట్ అకాడమీ, మీరు రైట్ అకాడమీ చూస్ చేసుకోవాలనుకున్నట్టయితే రాథోడ్ సైన్స్ అకాడమీ ఇస్ ద బెస్ట్ అకాడమీ. అండ్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. సో మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074765513. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేకపోతే ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా. సో మీరు దీనికే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో దాట్స్ ఆల్ అండి, ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో until then, keep watching Rathod Science Academy, and please do like and share this class to your friends, and do subscribe to Rathod Science Academy channel. Thank you so much.